Hi guys, good afternoon. I am Anil. Welcome to my YouTube channel, The Anil Show. సో ఇవాళ నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్ యాక్చువల్గా ఇది నా వర్కింగ్ ప్లేస్ అనమాట. సో లాస్ట్ 6 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాము. సో నేను ఒక రీటైల్ ఆపరేషన్స్లో వర్క్ చేస్తాను యాక్చువల్గా లోపల. కంపెనీ నేమ్ డిస్క్లోజ్ చేయలేను నేను. సో ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మా 6 years ఇక్కడ ఎలా వర్క్ చేస్తాము, అసలు మా ఎంట్రీస్ ఎలా ఉంటాయి, ఇక్కడ మీకు క్యాబ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా. కీప్ వాచింగ్. సో ఇది బస్ ఫెసిలిటీ అనమాట. ఇవి పుష్పక్ బస్సెస్. మీకు ఇక్కడ నుంచి జేఎన్టీ సైడు, మియాపూర్ సైడు, ఎల్బీ నగర్ సైడు, మీకు ఇంకా చింతల్, మనకి జేబిఎస్, ఇవన్నీ బస్సెస్ ఇక్కడ నుంచి అవైలబుల్ ఉంటాయి. మీకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 250 రూపీస్ ఉంటుంది. లాస్ట్ ప్రైస్ వచ్చేసరికి 350 నుంచి 400 ఉంటుంది అంతే అనమాట. ఇక్కడ నుంచి రీజనబుల్. ఇవి ఇలా చూసుకుంటే ఇవన్నీ ప్రైవేట్ క్యాబ్స్ ఇవన్నీ. సో క్యాబ్స్కి సపరేట్గా ఉంటాయి. ఇవేంటంటే ఓన్లీ క్రూజ్ పికప్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడ క్రూజ్ పికప్ ఇండిగో వాళ్ళు, ఎయిర్ ఇండియా క్రూజ్ ఉంటారు కదా, వాళ్ళ కోసం అనమాట క్యాబ్స్ అన్నీ. సో వాళ్ళు వచ్చి అక్కడ బుక్ చేసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఉన్న బైక్ పార్కింగ్ ఏంటంటే మీకు ఇది సిఎస్ఎఫ్ వాళ్ళది లోపల ఏపీ సెక్షన్ అని ఉంటుంది. ఇక్కడ ఏపీ సెక్షన్ అంటే మీకు పాసెస్ ఇష్యూ చేసేవి స్టాఫ్ కోసము. అవి లోపలికి వెళ్ళడానికి ఓన్లీ స్టాఫ్కి ఎలా ఉంటుంది. సో ఇది సమ్మర్ కదా, ఎందుకని ఇక్కడ మొత్తం ఫౌంటైన్ అంతా ఓపెన్ చేశారు. సో కొబ్బరి చెట్లు, ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ కానీ ఎవరైనా ప్యాసింజర్స్ కానీ ఇక్కడ కూర్చొని కొంచెం చిల్ అయిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అందరు ఎలా ఉంటుంది ఇక్కడ. సో ఇటువైపు చూసుకుంటేనేమో మొత్తం ఇటు కూడా మీకు ప్రైవేట్ కార్స్ది పార్కింగ్ ఉంటుంది దీని పక్కన. సో ఇలా చూపిస్తాను. ఇది చూపిస్తేనేమో ఏరో ప్లాజా. అసలు ఏరో ప్లాజా ఏంటంటే మీకు అందులో ఒక 3 పెద్ద పెద్ద బార్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. లైక్ బఫెలో వైల్డ్ వింగ్స్ అని, సిప్ ఆఫ్ స్కై అని, బ్యార్లీ అండ్ గ్రేప్స్ అని. ఈ బఫెలో వైల్డ్ వింగ్స్ మన అల్లు అర్జున్ గారిది, మీకు ఐడియా ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ జూబిలీ హిల్స్లో ఒకటి ఉంది. సో బ్యార్లీ గ్రేప్స్ అనేది, సిప్ ఆఫ్ స్కై అనేది, ఇవన్నీ కూడా బాగా ప్రీమియం అన్నట్టు. డిస్కోథెక్ ఉంటుంది లోపల, ఇవన్నీ ఉంటాయి. సో ఇది పార్కింగ్ లెవెల్ డి వస్తుంది. 3 ఉన్నాయి అనమాట, ఏబిసిడి అని. సో ఇవన్నీ కూడా ఓలా, ఊబర్ క్యాబ్స్ అనమాట. ఇవి మినిమం మీకు 350 నుంచి ఉంటాయి. లైక్ ఇంకా డిస్టెన్స్ బట్టి ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఊబర్ గో, అది ఓలా. దాని తర్వాత ఓలా, ఊబర్, ఇక ర్యాపిడో, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా ఎయిర్పోర్ట్. పైన డొమెస్టిక్ అనమాట, పైన ఉండేది డిపార్చర్స్. కింద వచ్చేసరికి మీకు అరైవల్స్ ఉంటుంది. ఆ పైన లెఫ్ట్ ఏమో మీకు డొమెస్టిక్ ఉంటుంది, ఇటు పక్కమో ఇంటర్నేషనల్ ఉంటుంది అనమాట. మీకు లోపల ఈ చెట్లని అడ్డు ఉండగా అంత విజిబుల్ రావట్లేదు. లోపలికి వెళ్ళి ఇంకొంచెం చూపిస్తాను మీకు నేను. సో ఇది ప్రాపర్గా ఇక్కడేమో మీకు ఊబర్ గో ఉంటుంది, ఇటు పక్క నుంచి ఓలా ఉంటుంది. సో మీరు ఇక్కడ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ బుక్ చేసుకోవచ్చు క్యాబ్స్ అనేవి, ఓలా, ఊబర్వి. ప్రైసెస్ ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కొంచెం డిస్కౌంట్ ఉంటుంది, ఒక 10% అలా ఇస్తారు. సో ఇలాగా క్యాబ్స్ కోసం లైన్లో వెయిట్ చేస్తూ ఉండాలి, క్యాబ్ అవైలబిలిటీ బట్టి. మీ డిస్టెన్స్ బట్టి ఏ క్యాబ్స్ అయితే వెళ్తే ఆ క్యాబ్లో మీకు అక్కడ మీకు ఒక అసోసియేట్ ఉంటాడు క్యాబ్స్ కోసం హెల్ప్ చేయడానికి. సో ఆయన ఏంటంటే మీకు ఎక్కడ డెస్టినేషన్ బట్టి ఆ క్యాబ్స్ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట ఇక్కడ నుంచి. సో ఇలా లైన్ అయితే ఫామ్ అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. క్యాబ్ మీకు తక్కువ వాల్యూ నుండి స్టార్ట్ అవుతుంది కదా ఎయిర్పోర్ట్ నుంచి సిటీస్కి అలా. సో ఇది ఎంట్రీ అనమాట. ఇలా ఎంట్రీకి వచ్చేస్తాము. ఎంట్రీకి రాగానే మీకు ఇలా కనిపించేస్తుంది లోపల. సో మీకు చెప్పాను కదా ఏరో ప్లాజా లోపల ఏముంటుంది అని చెప్పేసి, ఇది ఏరో ప్లాజా అనమాట. సో అది ఏరో ప్లాజా పైన సిప్ ఆఫ్ స్కై బార్ అని ఉంది. లెఫ్ట్ సైడ్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఉంటుంది ఇలాగా. సో ఇదేంటంటే ఐపీఎల్ అవుతుంది కదా, డైలీ ఈవినింగ్ మీకు స్క్రీనింగ్ అవుతుంది ఇక్కడ. 6, 5:30, 7:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పెద్ద స్క్రీన్ అనమాట. సో ఇక్కడ నుంచి చూడొచ్చు. ఈ పక్కనంతా కూడా మీకు లోపల అన్నీ కూడా మీకు అది ఉంటుంది, మెక్డొనాల్డ్స్ ఉంటాయి లోపల, 4 Seasons అని చెప్పేసి అన్నీ ఉంటాయి అన్నమాట లోపల. మీకు కునాఫా, కేఎఫ్సి, మెక్డొనాల్డ్స్, బర్గర్ కింగ్, ఇవన్నీ ఉంటాయి లోపల. మీరు మ్యాచెస్ చూస్తా ఇక్కడ చిల్ అయిపోవచ్చు అనమాట. మీరు ఇంక లోపలికి వెళ్తే బారు ఇవన్నీ కామన్. ఇందులో మీకు రత్నదీప్ కూడా ఉంటుంది లోపల, చూడవచ్చు మీరు. కొంచెం ప్రీమియం ఉంటాయి రెగ్యులర్ రత్నదీప్స్ కంటే ఇక్కడ. సో ఇవన్నీ వేస్ అనమాట, ఎలా వెళ్ళాలి డిపార్చర్స్కి, అరైవల్స్కి, టాయిలెట్స్కి ఇలాగా. ఇవన్నీ ఇక్కడ మీకు గైడ్ చేయడానికి ఇక్కడ ఒక ప్రైమ్ మెంబర్స్ కూడా ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు అన్నీ కూడా. సో ఇదేంటంటే మన సైబరాబాద్ పోలీస్ వాళ్ళది క్యాబ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి మీకు. ఇదేంటంటే 600 రూపీసే స్టార్ట్ ఉంటుంది. సో వాళ్ళే మీకు క్యాబ్ డ్రైవర్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఓన్లీ క్యాష్ పేమెంటే తీసుకుంటారు. సారీ క్యాష్ పేమెంట్ కాదు, ఓన్లీ కార్డ్ పేమెంట్ తీసుకుంటారు. క్యాష్ పేమెంట్స్ అని తీసుకోరు. ఇంతకుముందు ఇక్కడ చాలా ఉంటుండే, లైక్ మీకు
డోనట్స్ ఉంటుండే, లైక్ ఇంకా గ్యాడ్జెట్స్ ఉంటుండే. ఇప్పుడు అవన్నీ తీసేశారు, స్పేసెస్ చేశారు. ఇదేమో మీకు కింద వచ్చేసరికి స్టార్ బాక్స్ ఉంటుంది. ఇక ముందుకెళ్తే మీకు ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంటుంది, చూపిస్తాను. సో ఈ బగ్గీస్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం, అవి హ్యాండిక్యాప్ల వాళ్ళ కోసం ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ ఇవి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, అలా ఏం లేదు. మీ ఎమర్జెన్సీ బట్టి యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి. సో ఇది జేపాడ్ అనమాట. ఈ జేపాడ్ అంటే మీకు తెలియదు కదా, చెప్తా. ఇదేంటంటే మీకు ఒక 500 రూపీస్ ఉంటుంది ఒక 1 అవర్కి. ఎవరికైనా బాగా ఫ్లైట్ డిలేస్ అయిపోయినా వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక బెడ్ బుక్ చేసుకోవచ్చు 500 రూపీస్కి. మీకు 1 అవర్ 30 మినిట్స్ అలా ఉంటుంది. సో 1 అవర్ దాకా మీరు స్లీప్ ఇక్కడ నిద్రపోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇవి ఇంతకుముందు జపాన్లో ఉంటుండే అంట, తర్వాత ఇక్కడ లాంచ్ చేశారు వీళ్ళు. కాకపోతే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. మ్యాక్సిమం ఎవరికైనా ఎక్కువ టైం ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్తారు. పక్కన కూడా హోటల్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే మీకు నోవోటెల్ ఇలాంటివి ఉన్నాయి. అందులో ఏమవుతుందంటే మీకు ప్రైస్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే 500 1 అవర్కి అట్లా అంటే మేబీ పే చేసేయచ్చు ఎక్కువ మంది, ఎవరికైతే ఎమర్జెన్సీ ఉందో. ఇది మీకు కింద ఎంట్రీలోనే ఉంటుంది. ఈ పిస్తా హౌస్ ఉంది కదా, పిస్తా హౌస్ పక్కకు ఉంటుంది. ఒకసారి వచ్చినప్పుడు ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే ఇది యూటిలైజ్ చేసుకోండి. ఎంట్రీ పికప్ పాయింట్స్ ఉంటాయి, పార్కింగ్ ఉంటుంది, ట్యాక్సీ, సిటీ బస్, ఎగ్జిట్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి, చూసుకోవచ్చు. అన్ని లాంగ్వేజ్లో, ఇంగ్లీష్, హిందీ, తెలుగు అంట, ఉర్దూలో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకొని మీరు డైరెక్షన్ వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీ ఒకవేళ మిస్ అయినా కూడా మీకు ఇక్కడ హెల్ప్ చేయడానికి మీకు ప్రైమ్ వాళ్ళు ఉంటారు, ఒక బ్లాక్ కలర్ సూట్ వేసుకుని ఉంటారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. మీకు ఏమైనా సరే ఏం ప్రాబ్లం అవసరం లేదు, కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే వాళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. సో ఇది ఎంట్రీ పైకి చూడొచ్చు మీరు. ఇక్కడ డిపార్చర్స్, అరైవల్స్, ఇక పైకి వెళ్ళిపోవచ్చు అనమాట, ఏరో ప్లాజా కానీ. ఇవేంటంటే మీరు పైన అరైవల్స్కి నెక్స్ట్ ఏంటంటే డిపార్చర్స్ ఉంటుంది. ఇక్కడ మనము బోర్డింగ్ పాస్ చూపిస్తే వెళ్ళిపోవచ్చు. ఏంటంటే మామూలుగా అరైవల్స్ దాకా అందరూ వెళ్ళొచ్చు, పైన డిపార్చర్స్కి మాత్రం ఖచ్చితంగా పాస్ చూపిస్తేనే అలౌ చేస్తారనమాట పైకి.